హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మరియు ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా మనకి ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి జూన్ లేదా జూలైలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరానికి సంబంధించి మరొక వారం రోజుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం తెలుసుకుందాము. ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, శాలరీస్ ఎంత ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో చూసి మీకు కనుక క్వాలిఫికేషన్ అనేది ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు రకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి ఇన్స్పెక్టర్. దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ అందులో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గ్రూప్ సి వేకెన్సీస్. ఏజ్ విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనే పోస్ట్కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి ఇందులో రెండు డిపార్ట్మెంట్లు అనేవి ఉంటాయి. ఒకటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇంకోటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇది కూడా గ్రూప్ సి వేకెన్సీనే. బట్ ఏజ్ మాత్రం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ అనేది ఉండవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని. తప్పనిసరిగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ చెప్తాను చూడండి, ఏజ్ కలిపి మీకు. సో ఇన్స్పెక్టర్ అనే పోస్ట్కి అయితే మీరు అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మనకి 18 నుంచి 27 ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీస్ విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనే పోస్ట్కి పే లెవెల్ 7 అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బేసిక్ పే అనేది 44,900గా ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ట్రావెల్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇక కంపెనీకి డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 80,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ట్యాక్స్ అసిస్టెంట్ అనే పోస్ట్కి 25,500 బేసిక్ పే అనేది పే లెవెల్ 4 ద్వారా ఉంది. అంటే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే టీఏడిఏ, హెచ్ఆర్ఏ ఇలా అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 50,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వివరాలు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఈ సీజీఎల్ నోటిఫికేషన్ అనేది మనకి ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారని చెప్పాను కదా. ఇందులో ఎక్కువ వేకెన్సీస్ అండి, 60%. మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 వేకెన్సీస్ ఇచ్చారనుకుంటే అందులో మినిమం 5,000 వేకెన్సీస్ అన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంబంధించి మనకి ఇన్స్పెక్టర్, నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిజిఎస్టీకి సంబంధించి చూసుకుంటే ఇవి 2,389 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో చూడండి మనకి ట్యాక్స్ అసిస్టెంట్లు సెంట్రల్ సిబిడిటీలో మనకి 587, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ట్యాక్స్ అసిస్టెంట్లు 900 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొత్తం 8,440 వేకెన్సీస్లో మనకి సగం వరకు కూడా మనకి ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా వేరే వేరే వేకెన్సీస్ కూడా ఉంటాయి. కాకపోతే డిపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క వేకెన్సీ 100 వేకెన్సీలు, 16 వేకెన్సీలు ఇలా ఇవ్వడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో ఈసారి కూడా మనకి నియర్లీ 10,000 వరకు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ లేదా 3 మంత్స్ నుంచి 6 మంత్స్ మధ్యలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఫైనల్ చేసి ఈ విధంగా మనకి ఒక నోటీస్ అనేది సపరేట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది మీరు గమనించాలి. అయితే ఈసారి సీజీఎల్ నోటిఫికేషన్ అనేది నియర్లీ 10,000 వేకెన్సీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే రెండు రకాల పోస్టులకి కూడా, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు ఇన్స్పెక్టర్ రెండు రకాల పోస్టులకి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. ఈక్వలెంట్ డిగ్రీ ఉంటే కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని. ఎస్, ఫైనల్ ఇయర్లో ఇప్పుడు చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ నాటికి కానీ లేదా కట్ ఆఫ్ డేట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ డేట్ నాటికి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర
ఉన్నట్లు వాళ్ళకి చూపించాల్సి ఉంటుందన్నమాట. ఆలోపు మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇతర కంపెనీస్తో పోల్చుకుంటే అంటే ఇతర జాబ్ నోటిఫికేషన్తో పోల్చుకుంటే జస్ట్ ₹100 మాత్రమే మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఈ ₹100 కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు. డైరెక్ట్గా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మనం ఫీజు అనేది పే చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలని సదరన్ రీజియన్ కిందకి తీసుకురావడం జరిగింది. ఇందులో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏవైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు ఎగ్జామ్ సెంటర్ మీరు ఫస్ట్ పెట్టిందే రావాలి అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు ఫస్ట్ అప్లై చేసుకుంటే మీరు ఏదైతే ఫస్ట్లో అప్లికేషన్ పెట్టుకుని ఉంటారో కాబట్టి మీకు ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్లో అప్లై చేస్తే మాత్రం మీరు ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఏదో ఒక దాంట్లో ఇస్తారు. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే టైర్ 1 అండ్ టైర్ 2 అని 2 రకాల సెలక్షన్ ప్రొసీజర్లు అనేవి ఉంటాయి. ఇందులో టైర్ 1 మనం చూసుకున్నట్లయితే 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎగ్జామినేషన్లో. 1 అవర్ టైం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటుంది. ఈ విధంగా 200 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక టైర్ 2 ఎవరైతే టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళని టైర్ 2 ఎగ్జామినేషన్కి పిలుస్తారు. టైర్ 2లో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల కోసం చెప్పుకున్నాం కాబట్టి మనకు ఒక పేపరే ఉంటుంది. కాకపోతే ఈ పేపర్లో 2 సెషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, చూడండి, సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1 అనేది మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సెషన్ 2లో మనకి డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కూడా ఏం పెద్ద ఇబ్బంది కాదు. జస్ట్ 15 నిమిషాల స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో 25 వర్డ్స్ టైపింగ్ అనేది చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది చేయొచ్చు, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ సెషన్ 1లో మనకి 3 సెక్షన్లు అనేవి ఉంటాయి. సెషన్ వేరు, సెక్షన్ వేరు. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సెషన్ 1లో మనకి 3 సెక్షన్లు ఉంటాయి. ఇందులో సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ 30 క్వశ్చన్లు, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్లు. ఈ విధంగా 60 క్వశ్చన్లకి మనకి సెక్షన్ 1 అనేది ఉంటుందన్నమాట. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి 180 మార్కులకి ఈ సెక్షన్ 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు. ఇక్కడ 70 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 210 మార్కులకి సెక్షన్ 2 అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది ఉంటుంది. ఇందులో 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి 60 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది 1 అవర్ మనకి సెక్షన్ 1కి 1 అవర్ టైం అనేది ఉంటుంది. సెక్షన్ 2కి 1 అవర్ టైం అనేది ఉంటుంది. సెక్షన్ 3కి 15 మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక మాడ్యూల్ 2లో డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. ఈ టెస్ట్ అనేది మనకి 15 నిమిషాల్లో కండక్ట్ చేస్తారు. 2000 కీ డిప్రెషన్స్ పర్ మినిట్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా చేయవచ్చు, డోంట్ వరీ. ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకి యాక్చువల్గా ఈ టైంకి ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండాలి. జూన్ 1st వీక్లోనే నోటిఫికేషన్ అనేది వచ్చి ఉండాలి. కాకపోతే రీషెడ్యూల్ అనేది చేయడం జరిగింది ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది ఎస్ఎస్సి వాళ్ళు. దీని ప్రకారం అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 24 జూన్ 2024 తేదీన మనకి నోటిఫికేషన్ అనేది పక్కాగా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24 జూలై 2024 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ ఎస్ఎస్సి నుంచి వచ్చే సీజీఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మరియు ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఈ నోటిఫికేషన్లో వివిధ రకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, అసిస్టెంట్ అని, ఈ విధంగా ఆడిట్ ఆఫీసర్ అని, ఈ విధంగా రకరకాల పోస్టులు అనేవి ఉంటాయి. వాటికి కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. వన్స్ సీజీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.